గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ ఎన్ఆర్ వెంకట్. ఈరోజు మన పర్సనల్ పాయింట్లో ఎటువంటి స్నేహం చేయాలి, జీవితంలో ఎటువంటి స్నేహితుల్ని మనము మన జీవితంలోకి ఆహ్వానించుకోవాలి. కాన్షియస్గా మనం వెళ్ళి మంచి మంచి స్నేహాలు చేయాలి. దాని అవసరం చాలామందికి తెలియదండి. అంటే తెలిసినా కూడా వాళ్ళు దాన్ని లైఫ్లో వినియోగించరు. అంటే సింపుల్ పాయింటే, కానీ సిల్లీ పాయింట్ కాదు. జీవితాన్ని మార్చేస్తుంది. నా జీవితాన్ని మార్చేసింది. బిలీవ్ మీ. నేను చిన్నప్పుడు నాకు ఎడ్యుకేషన్ లేదు. 8-9 వరకు నాకు ఎడ్యుకేషన్ లేదు. ఒక యానాది సంఘంలో పెరిగా. ఆ యానాదుల పిల్లలతో పాటు నేను కూడా పావులు పట్టడం, పిట్టలను కొట్టడం, కొంగలను పట్టడం, ఉచ్చులేసి కొంగలు పట్టడం, అవి తీసుకెళ్ళి విలేజ్లో అమ్ముకోవటం, లేకపోతే రైతులు ఇన్ని ఎలుకలను పడితే ఇన్ని డబ్బులను ఇచ్చేవాళ్ళు. సో ఎలుకలు బుట్టలు వేసేవాళ్ళమి ఏది పొలాల్లో. ఆ బుట్టలు పొద్దున్నే వెళ్ళిపోయి ఆ బుట్టలు కలెక్ట్ చేసుకుని ఆ ఎలుకల్ని చూపించేసేసి మనం డబ్బులు తీసుకునేవాళ్ళమి. ఆ తర్వాత పాములు బట్టి పాములు తోలు తీయటం, చాలా రకరకాలుగా అన్ని పనులు అవే. చేపలు పట్టడం, వలలు వేయటం, లేకపోతే మన క్యాట్ బాల్ తోటి పిట్టలను కొట్టడం, ఇవి మేము చేసింది చిన్నప్పుడు పనులు. ఎందుకు? నా స్నేహితులు అటువంటి వాళ్ళు. స్నేహితుల ప్రకారమే నేను వెళ్ళా. ఎప్పుడైతే మా ఇళ్ళని బైఫోర్సు అక్కడి నుంచి రిమూవ్ చేశారో, వనంతోట అనే మా ఊరి స్వర్ణ ప్రకాశం డిస్ట్రిక్ట్ వనంతోట నుంచి రిమూవ్ చేశారో, అప్పుడు నాకు ఆశ్రయం లేక, మా నాన్నకి ఆస్తులు గీస్తులు ఏమీ లేవు, పొలాలు లేవు, ఇల్లు లేవు. సో ఎవరో మలబంటి కోటేశ్వరరావు అని ఆయన స్థలం ఇస్తే వాళ్ళ ఇంటి వెనకాల వెళ్ళి ఒక ఇల్లు వేసుకున్నాం. అక్కడ అందరూ పిల్లలు స్కూల్కి వెళ్తున్నారు. అప్పుడు నాకు కూడా స్కూల్కి వెళ్ళాలనిపించింది. అప్పుడు మా నాన్న కూడా వీడు చదువుకుంటేనే మన కుటుంబాన్ని పైకి తీసుకురాగలడు అని భావించి, మరి నేను గొడవ చేశాను. నాకు సరిగ్గా గుర్తులేదు, కానీ మొత్తం మీద స్కూల్కి వెళ్ళడం బయలుదేరా. కానీ అప్పటికే టూ లేట్, 8 years. అందుకని హడావుడిగా పెద్ద బాల శిక్ష చదివి తర్వాత 5వ తరగతిలో అంతా కాపీలు చేసి 6వ తరగతి డైరెక్ట్గా వితిన్ 2 yearsలో జాయిన్ అయ్యా. చూడండి, స్నేహితులు మారితే లైఫే టర్న్ తీసుకుంది. నేను నేవీలోకి వెళ్ళిన తర్వాత కూడా నేను ఖాళీగా ఉండలేదండి, చదువుకు మొదలుపెట్టి. ఎందుకంటే అక్కడ కాన్షియస్గా మంచి ఫ్రెండ్స్, అంటే ఎవరైతే ఆల్రెడీ BA, BCom, BSc చేస్తున్నారో డిగ్రీలు, వాళ్ళ దగ్గరికి వెళ్ళాను. నేను ఇంటర్మీడియట్ తర్వాత వెళ్ళాను నేవీలోకి. వాళ్ళ దగ్గర ఎప్పుడైతే ఫ్రెండ్స్ అయ్యారో వాళ్ళు చేస్తానని నేను కూడా చేశా. అలాగే నా డిగ్రీ కంప్లీట్ అయింది. తర్వాత నేను వైజాగ్లో లాస్ట్ పోస్టింగ్ వైజాగ్ ఇండియన్ నేవీలో ఉన్నప్పుడు, అప్పుడు ఏం చేయాలనుకున్నప్పుడు రోజు పేపర్లు వచ్చాయి, MCL కావాలను, కాలేజ్ ప్రొఫెసర్స్, అది ఇదని. నాకు టీచింగ్ అంటే చాలా ఇష్టం. నేను ఆల్రెడీ ఇన్స్ట్రక్టర్గా పనిచేశాను ఇండియన్ నేవీలో. అంటే ఐ యూస్ టు టీచ్ ఏరోనాటికల్ ఇంజనీరింగ్. పైలట్స్కి వాళ్ళందరికీ నేను ఏరోనాటికల్ ఇంజనీరింగ్ చెప్పేవాడిని. అంటే పవర్ జనరేషను, డిస్ట్రిబ్యూషను, సీకింగ్, హెలికాప్టర్ గురించి అంతా, టార్పిడోస్, మిసైల్స్, వాటి గురించి టీచ్ చేసేవాడిని. అప్పుడు నేను టీచింగ్లోకి రావాలనుకున్నప్పుడు MCA, అప్పుడు డిస్టెన్స్ మోడ్లో MCA చేశా. చూడండి, అక్కడ కూడా మా ఇంటి చుట్టుపక్కల MCA చేస్తున్న స్టూడెంట్స్తో మాట్లాడటం, వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేసి, ఆ విధంగా వాళ్ళ ఫ్రెండ్షిప్ వల్ల నేను నిజానికి MCA కంప్లీట్ చేయగలిగా. అండ్ ఇండియన్ నేవీలోనే ఫస్ట్ వ్యక్తినండి నేను. MBAలు చాలామంది చేశారు, MCAలు మాత్రం నేనే మొట్టమొదటి వ్యక్తిని. ఆఫీసర్స్లో కానీ సేల్స్లో కానీ ఎవడో నాకంటే ముందు చేయాల. ఆ విధంగా MCA కంప్లీట్ చేసి తర్వాత కాలేజ్ ప్రొఫెసర్గా, అక్కడ కూడా మీరు చూస్తే ఆంధ్ర యూనివర్సిటీలో టాప్ అంటే ప్రసాద్ రెడ్డి గారు అంటే చాలా ఫేమస్ ఆయన. ప్రసాద్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి ఆయన ఫ్రెండ్షిప్ని డెవలప్ చేసుకున్నా. ఆయనకి చిన్న చిన్న సహాయం చేసి, అంటే ఆయన గేట్ కోచింగ్ చేసినప్పుడు నేను వెళ్ళిపోయి ఫ్రీగా గేట్ కోచింగ్ చెప్పేవాడిని. కంప్యూటర్ ఆర్గనైజేషను, ఫైల్ స్ట్రక్చర్స్, అది బేసిక్ ఫండమెంటల్ చెప్పేవాడిని. ఆ విధంగా మళ్ళీ ఆయన ఫ్రెండ్షిప్ వల్ల కానీ ఆ చుట్టుపక్కల ఆయన ఫ్రెండ్స్ ద్వారా చాలామంది ఫ్రెండ్స్ అయ్యారు. వాళ్ళందరి వల్ల 20 సబ్జెక్టులు చెప్పేవాడిని అండి. ఇట్స్ నాట్ ఏ జోక్. వితిన్ 5-6 yearsలో 20 సబ్జెక్టులు, ప్రతి కంప్యూటర్ సైన్స్ సబ్జెక్ట్ నేను టచ్ చేసిందే. చూసారా ఎంత నాలెడ్జ్. తర్వాత నేను అమెరికాకు వచ్చాక కూడా అంతే. టాప్ ఎవరు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, ఎవరు బాగా ప్రోగ్రామింగ్ చేస్తారు, ఎవరు బాగా, ఇప్పుడుంటే డిజైనింగ్ వెళ్ళాను నేను, ఎవరు బాగా డిజైన్ చేస్తారు. నేను ఆఫీస్లో కూడా ఎవరు బాగా చేస్తాడో వాడితో ఎక్కువ మాట్లాడుతుంటా. ఎప్పుడు కూడా నాకంటే పైయోడు ఉంటాడు నా ఫ్రెండ్స్ లిస్ట్లో. సపోజు మీ ఫ్రెండ్ లిస్ట్లో మీరే గొప్ప అనుకోండి, మీరు గర్వపడాల్సింది కాదు, సిగ్గుపడాలి. అంటే యూఆర్ నాట్ గ్రోయింగ్. నా దగ్గర ఎప్పుడు కూడా నాకంటే ఒకళ్ళిద్దరన్నా టాప్ పొజిషన్లో ఉండేవాళ్ళని ఫ్రెండ్షిప్ పెట్టుకుంటా, ఏదో ఒక దాంట్లో. అంటే ఇక్కడ మీరు అంటే నాకు డెస్క్టాప్ మీద ఒక ఫ్రెండ్ లిస్ట్ ఉందండి. మీరు చూస్తే మీరు ఆశ్చర్యపోతారు. ఆ డెస్క్టాప్ మీద ఫ్రెండ్ లిస్ట్లో ఎవరుంటారో తెలుసా? అబ్దుల్ కలాం ఉంటాడు,
అబ్రహం లింకన్ ఉంటాడు, మహాత్మా గాంధీ ఉంటాడు, పవన్ కళ్యాణ్ ఉంటాడు. వాళ్ళందరికీ ఒక్కొక్క ఫోల్డర్ పెట్టా. ఆ ఫోల్డర్లో వాళ్ళ వీడియోసు, వాళ్ళ మీద ఉన్న ఆర్టికల్స్ అవన్నీ స్టోర్ చేసుకున్నా. వాళ్ళ దగ్గర నుంచి నేను స్ఫూర్తి పొందుతా. ఇప్పుడు ఎవరు మనకంటే గొప్ప కాదు, ఎవరు మనకంటే తక్కువ కాదండి. మీరు అర్థం చేసుకోండి. కేవలం మనలో ఉన్న అంతర్గత శక్తి అనంతం. అనంతమైన అంతర్గత శక్తిలో ఎవడైతే ఎంత తోడుకుంటే అంత. సో అంతర్గత శక్తిని బయట తీస్తే వాడు అసామాన్యుల్లా కనిపిస్తాడు. చాలామంది నేను ఒక సామాన్యుణ్ణి సార్ అని చెప్పి కామెంట్ రాస్తారు. నేను సామాన్యుణ్ణే. పవన్ కళ్యాణ్ కూడా సామాన్యుడే ఒకప్పుడు. ప్రతి ఒక్కడు సామాన్యుడే. అసామాన్య శక్తి మనలో నిబిడీకృతమై ఉంది. దాన్ని బయటకు లాగటం. ఇప్పుడు నేను చేస్తుంది ఏంటి? ప్రతి ఒక్కళ్ళు ఎవరికి వాళ్ళే లాక్కోవాలండి. కాదు, నేను మీకు సహాయం చేస్తున్నా, కొన్ని వ్యూహాలు ఇస్తున్నా, కొన్ని మంచి మంచి విషయాలు చెప్తున్నా. దానివల్ల మీలో అంతర్గత శక్తిని మీరు బయటకు తీసేసి గొప్ప వ్యక్తులుగా మీరే ఎదుగుతారు. అందుకనే ఎంత గొప్ప వ్యక్తి అయినా నాకు మనం సాధించలేనిది కాదు అని అనిపిస్తుంది. అబ్దుల్ కలాం అయినా, అబ్రహం లింకన్ అయినా, ఇట్ డజంట్ మ్యాటర్ టు మీ. నేను కూడా అంతవరకు ఎత్తుకు ఎదగలను. కృషి చేయాలి, దానికోసం కష్టపడాలి. ఎవరైనా మీరు ప్రతి ఒక్కళ్ళు ఎదగవచ్చు. పవన్ కళ్యాణ్ని మీరు నా ప్రోగ్రామ్కి రండి, పవన్ కళ్యాణ్ 1000 మంది పవన్ కళ్యాణ్ని తయారు చేయటం నా ఉద్దేశం అని చెప్తున్నాను. ఇది కదలి రండి పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రిని చేద్దామనే ఒక వర్క్షాప్లో. ఏంటంటే నాకు అంత ధైర్యం. ప్రతి యువత ఎంతో గొప్పగా ఎదగొచ్చు, కానీ వాళ్ళకి సరైన ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయాలి. అదే మనం చేయాల్సిన పని. నేను నిజానికి పవన్ కళ్యాణ్ గారిని కలిసినప్పుడు అమెరికా 15వ తారీఖున నేను బుక్ పెట్టి వర్క్షాప్ వివరాలు చెప్పి నేను ఏ విధంగా బలోపేతం చేస్తాను జనసేన కార్యకర్తలని చెప్పి ఆయన్ని ఒప్పించి అఫీషియల్ చేయాలని నా గోల్. డిసెంబర్ 15న. సరే, కమింగ్ బ్యాక్ టు అవర్ పాయింట్. మీరు ప్రాక్టికల్గా లెట్ us ఎక్స్పీరియన్స్ ఇట్. అంటే ఎక్స్పీరియన్షియల్ ట్రైనింగ్ అంటే ఇలానే ఉంటుంది, మీరు చెయ్యాలి. సో మీరు లెట్ us ఎక్స్పీరియన్స్ ద పవర్ ఆఫ్ దిస్ ఫ్రెండ్షిప్. మీరు ఒక పేపరు, ఒక పెన్ను తీసుకోండి. నేను వెయిట్ చేస్తా, తీసుకోండి. మీరు తీసుకోవట్లేదు, ఇంకా చూస్తున్నారు నా వైపు. తీసుకోండి, ఒక పేపరు పెన్ తీసుకోండి. తీసుకొని పేపర్ మీద టాప్ 10 ఫ్రెండ్స్, అతి ముఖ్యమైన స్నేహితులు. మీరు ఎప్పుడు ఎక్కువ టైం ఎవరితో మాట్లాడుతున్నారు, ఎవరితోటి సంభాషిస్తున్నారు, ఎవరితోటి మీరు మందు కొడుతున్నారు, లేకపోతే ఎవరితోటి మీరు ఎక్కువ టైం మాట్లాడుతున్నారు, వాళ్ళందరి పేర్లు రాయండి. 10 మంది పేర్లు రాయండి. తర్వాత ప్రతి పేరు పక్కన వాళ్ళ యాన్యువల్ ఇన్కమ్ లేకపోతే మంత్లీ ఇన్కమ్, నెలకి వాళ్ళ సంపాదన రాయండి రూపాయల్లో. 10,000, 20,000, 1,00,000, నెలకి ఎంత సంపాదిస్తున్నారు వాళ్ళు. ఆ 10 మందిని కూడి, వాళ్ళ శాలరీస్ కూడి, వాళ్ళ ఇన్కమ్ కూడి, బిజినెస్ కానీ శాలరీ కానీ ఏదైనా మీరు యావరేజ్ చేయండి. డివైడెడ్ బై 10 వేసి యావరేజ్ చేయండి. ఆ యావరేజ్ ఇన్కమ్ ఎంత వచ్చింది? అది మీ సంపాదనకి దగ్గరలో ఉందా లేదా నాకు చెప్పండి. సో నేను ఇది ప్రాక్టికల్గా వర్క్షాప్లో చేపించాను. ఎక్సెప్షన్స్ ఉంటాయి. 90% సేమ్ యావరేజ్. ఎందుకంటే మనకు తెలియకుండానే సబ్కాన్షియస్ మైండ్ ఇన్ఫ్లుయెన్స్ చేయబడిద్ది. ఎవరితో మాట్లాడుతున్నాం వాళ్ళతోటి మనం ఆటోమేటిక్గా వాళ్ళ వైపు గ్రావిటేట్ అవుతాం. మీకంటే గొప్ప ఫ్రెండ్స్ ఉన్నారనుకోండి, వాళ్ళ వైపు ఆటోమేటిక్గా గ్రావిటేట్ అవుతారు. మీకంటే తక్కువ ఉంటే తక్కువ వైపు గ్రావిటేట్ అవుతారు. అందుకనే వీ హ్యావ్ టు చూజ్ అవర్ ఫ్రెండ్స్ వైజ్లీ. మన స్నేహితుల్ని మనము కాన్షియస్గా మంచి స్నేహాలు డెవలప్ చేసుకోవాలి. అంటే మీరు పాత స్నేహితులను వదిలిపెట్టమని చెప్పట్లా. పాత స్నేహితుల్ని కొద్దిగా తగ్గించేసి కొత్త స్నేహితుల్ని ఇన్వైట్ చేయండి. మంచి స్నేహితుల్ని జీవితంలోకి తెచ్చుకోండి. మీరు ఆ స్నేహితులు ఇప్పుడు ఫన్ కావాలండి. నాకు కూడా ఫ్రెండ్స్ తోటి పార్టీలు చేసుకోవటం, ఎంజాయ్ చేయటం బాగా ఇష్టం. నాకు మాట్లాడటం చాలా ఇష్టం. మీరు చూస్తారు కదా మన సెషన్స్ అన్నీ కూడా ఎక్కువ. ఐ లైక్ టు బీ ఎ ఫ్రెండ్. ముఖ్యంగా యూత్ ఫ్రెండ్షిప్ అంటే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే ఐ వాంట్ టు బీ యూత్. నేను ఎందుకు నేను ఎప్పుడు యూత్ అంటాను, ఎందుకంటే ఐ వాంట్ టు ఫీల్ యూత్ అంటే 80 years అయినా కూడా నాకు యూత్ఫుల్ ఫీలింగ్స్ అంటే ఇష్టం. యూత్ అంటే ఎప్పుడు కూడా ఏదో ఒకటి సాధించాలనే కసితోటి ముందుకెళ్ళేవాడే యూత్. అందుకనే శ్రీశ్రీ గారు అన్నారు, కొంతమంది పుట్టుకతో వృద్ధులు అన్నాడు, కొంతమంది యువకులు పుట్టుకతో వృద్ధులు. ఇదంతా అయిపోయింది అన్నట్టుగా ఉంటారు. అటువంటి వాళ్ళని కూడా గొప్ప వ్యక్తులుగా, అంటే బలమైన మానసిక స్థైర్యంతో జీవితంలో ముందుకెళ్ళే వ్యక్తులుగా తీర్చిదిద్దాలనే నా తాపత్రయం అంతా కూడా. సో
అందుకే మనము చాలా కాన్షియస్గా మంచి ఫ్రెండ్స్ని డెవలప్ చేసుకోవాలి. ఫన్ ఒక్కటే ఉండకూడదు, మన జీవితంలో ఎక్కడికి వెళ్ళాలి. సో ఇది మీరు మనీ ఒక్కటే కాదండి, మనీ ఒక్కటే అనుకోకండి. మీ గ్రేడ్స్ చూడండి, స్కూల్స్లో గ్రేడ్స్ కానీ, లేకపోతే మీ ఫ్యామిలీ రిలేషన్షిప్ కానీ, మీకు డబ్బు బ్యాంకు బ్యాలెన్స్ ఒక్కటే కాదు, ఇంకా చాలా ఉండేయండి. అంటే హ్యాపీనెస్ కూడా, మీరు ఎంత నవ్వుతారు దాన్ని కూడా మీ ఫ్రెండ్స్ని బట్టి ఉంటుంది. చాలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు మనకు తెలియకుండానే. అది సబ్ కాన్షియస్ మైండ్ చాలా పవర్ఫుల్. ఇంకొక పాయింట్లో చెప్పుకుందాం సబ్ కాన్షియస్ మైండ్, కాన్షియస్ మైండ్ అంటే ఏంటో. సో నేనైతే స్టీవ్ సివెన్స్ అని ఏదో ఒక బుక్లో ఆయన రాశారండి, నాకు అది చాలా ఇంపార్టెంట్. ఆయన అంటాడు 3 kinds ఆఫ్ ఫ్రెండ్స్ ఉంటారట, 3 రకాల ఫ్రెండ్స్. క్లాస్ ఏ ఫ్రెండ్స్ అంటే ఆల్వేస్ బీ విత్ దెమ్, ట్రై టు బీ విత్ దెమ్. అంటే వాళ్ళు ఎప్పుడు కూడా మిమ్మల్ని ఇన్స్పైర్ చేస్తారు. మిమ్మల్ని జీవితంలో మీరు ఏదైనా సాధించాలన్న కసి ఉంటుంది వాళ్ళ దగ్గర ఉన్నంత కాలం. మీరు ఆనందంగా ఉంటారు, మీలో స్ఫూర్తి నింపబడిద్ది, మీకు హెల్ప్ కావాలంటే హెల్ప్ చేస్తారు. అలాంటి ఫ్రెండ్స్ ఉంటే మీకు జీవితం ధన్యమైపోయినట్టే. వాళ్ళు ఎప్పుడు కూడా యూ ట్రై టు బీ విత్ దెమ్, ఆల్వేస్ ట్రై టు బీ విత్ దెమ్. అందుకని ఆల్వేస్. కొంతమంది ఉంటారు సి క్లాస్ అంటే సీయూ టైప్, సీయూ బాయ్ సీయూ అంటే డోంట్ స్పెండ్ లాట్ ఆఫ్ టైం విత్ దెమ్. తక్కువ టైం స్పెండ్ చేయండి, ఉంచండి, ఫ్రెండ్స్ని పోగొట్టుకోకూడదు. కాకపోతే వాళ్ళు కనుక క్లాస్ ఎలాగ ఎదగాలనుకున్నారనుకోండి, వాళ్ళతో మళ్ళీ ఫ్రెండ్షిప్ చేయొచ్చు. ఎందుకంటే వాళ్ళు ఎదుగుతున్నారు. ఎదిగేవాడు కూడా మంచి క్లాస్ ఏ ఫ్రెండేనండి. వాడు ఎట్లా అంటున్నాడు ఇప్పుడు అనేది అనవసరం, వాడు ఎదగదలుచుకున్నాడా అది చాలా ఇంపార్టెంట్. సో ఈ రెండిటి వాళ్ళు ఎప్పుడు ఏంటంటే ఫ్రెండ్స్ ఎప్పుడు మిమ్మల్ని నిరుత్సాహపరుస్తుంటారు. ఇదంతా మనకు ఎందుకులేరా, మనం రిలాక్స్ అవుదాం అనుకుంటారు. జీవితంలో ప్రపంచం అంతా వాళ్ళని ఏదో మోసం చేసినట్టుగా, వాళ్ళ జీవితం అలాగా చచ్చుబండలుగా ఉండడానికి కారణం ప్రపంచమైనట్టుగా, ఈ రాజకీయము వీళ్ళని తిట్టుకుంటూ, ఎవరైనా పైకి వెళ్తుంటే వాళ్ళని వెనక్కి లాగుతూ అలాగా నిరుత్సాహపరిచే వాళ్ళు ఉంటారు. వాళ్ళని అసలు అంటే చాలా తక్కువ టైం స్పెండ్ చేయండి. ఇంకొక రకమైన ఫ్రెండ్స్ ఉండాలి ఇలా మధ్య రకంలో, క్లాస్ బి అంటే బీ కేర్ఫుల్. వాళ్ళు విజయం సాధించిన వాళ్ళే, కానీ వాళ్ళ మోటివ్స్ బాగుండవు, నిన్ను తొక్కాలని చూస్తారు. నేను వ్యక్తిత్వ వికాసం నాకు కావాలని చెప్పి ఒక మెంటర్ దగ్గరికి వెళ్తే ఇండియాలో చాలా వెరీ వెల్ నోన్ పర్సన్, మీ అందరికీ తెలిసే ఉంటాడు. నేను ఇప్పుడు చెప్పను, నేను నెక్స్ట్ ఇయర్ చెప్తా ఆ పేరు గురించి. ఆయన మీరు వ్యక్తిత్వ వికాసం టీచ్ చేయడానికి పనికిరారు అని నన్ను, నా ఉత్సాహాన్ని, నా స్ఫూర్తిని అనగదొక్కాడు. అంటే ఇప్పటికి కూడా నా గుండెల్లో నిజానికి అతని మీద కోపం తగ్గలేదండి. చాలా వరకు నేను పోగొట్టుకోవాలని రకరకాల టెక్నిక్స్ వాడాను. ఎందుకంటే ఈ 4 నెలల నుంచి నేను చూస్తున్నాను, నేను మాట్లాడుతుంటే ఎంతమంది నా మాటలు లైక్ చేస్తున్నారు. ఎందుకంటే నా జీవితం అటువంటిది. నేను చాలా అట్టడుగు దగ్గర నుంచి నా జీవితాన్ని ఉన్నతంగా నేను మార్చుకున్నాను. నాకు మాట్లాడటం రాదన్నాడు, నేను సరిగ్గా చెప్పలేనన్నాడు, ఇంకా నా దగ్గరే వ్యక్తిత్వం లేదన్నాడు, ఏదేదో చెప్పాడు. నేను ఇప్పుడు జరిగి 4-5 years అయింది. చాలా వెల్ నోన్ పర్సన్. మీరు అంటే నేను ఇప్పుడు చెప్తే మీకు నా మీద కోపం రావచ్చు, అంత వ్యక్తిని మీరు అంటారా అని. బట్ నేను చెప్తాను, పబ్లిక్గా చెప్తాను. 2019లో డిసెంబర్లో నేను 5000 people తోటి ఆంధ్ర రాష్ట్రం ఇప్పటివరకు చూడని ఒక పెద్ద ప్రోగ్రాం చేస్తున్నాను. ఆ ప్రోగ్రాంలో ఆయన పేరు చెప్తాను. అప్పటివరకు నేను చెప్పను. ఎదిగి నేను చూపించి మరీ చెప్తాను. అప్పుడు బస్తీ మీద సవాల్గా కొడిచి మరీ చెప్తాను, దుర్మార్గుడా, ఇలాంటి వాడివి నువ్వు పర్సనాలిటీ డెవలప్మెంట్ పనికిరావు. వ్యక్తిత్వ వికాసం అంటే ప్రతి మనిషిలో ఒక దేవుణ్ణి, ఒక అంతర్గత శక్తిని చూసేవాడు, వాడు వ్యక్తిత్వ వికాసం ఎప్పుడంటే ఎదుటోడిని తొక్కేవాడు కాదు అని నేను ఆ రోజున పబ్లిక్గా చెప్తాను. సో ఇంకా ఇట్ లుక్స్ లైక్ లాట్ ఆఫ్ సారీ అండి, ఎండ్ వస్తుంది. లెట్ us మూవ్ దట్ సైడ్, అదర్ సైడ్. సారీ గైస్. ఓకే, సో ఇది మన పర్సనల్ పాయింట్ అండి. ఇంకోటి స్టీవ్ స్టీవెన్సన్ అని చెప్పి మనం చెప్పుకున్నాం కదా 3 రకాల ఫ్రెండ్షిప్లో. ఫస్ట్ ఇంకోటి మీరు గుర్తుపెట్టుకోవాల్సిందంటే ఈ ముగ్గురులో ఏ ఫ్రెండా, బి ఫ్రెండా, సి ఫ్రెండా అనేది ముందు మీరెవరు? మీరు క్లాస్ ఏ ఫ్రెండా, ఆర్ క్లాస్ బి ఫ్రెండా, క్లాస్ సి ఫ్రెండా? ఎందుకంటే మీరు ఎలా ఉన్నారో అలాంటి ఫ్రెండ్స్ని మీరు ఆకర్షిస్తారు.
అందుకనే మీరు కాన్షియస్గా క్లాస్ ఏ ఫ్రెండ్లోకి వెళ్ళాలి అనుకుంటే, ఇప్పుడు నేను టేక్ మీ ఫర్ గ్రాంటెడ్ ఐఎమ్ ఏ క్లాస్ ఏ ఫ్రెండ్, నేను 100% చెప్పగలను. మీరు ఎవరైనా నా ఫ్రెండ్స్ సర్కిల్లో అడగండి, నాతోటి ఒకరోజు గడిపితే ప్రతి ఒక్కడూ చెప్తాడు ఈజ్ పక్కా క్లాస్ ఏ ఫ్రెండ్. అంటే ఎప్పుడు మా నిజం చెప్పాలంటే నాకంటే క్లాస్ ఏ ఫ్రెండ్ మా ఆవిడ. షీ ఈజ్ ఆల్వేస్ బై అండ్ హ్యాపీ జాయ్ఫుల్ అండ్ నెగిటివిటీ అసలు దగ్గరికి రానిది. అంత గొప్ప క్లాస్ ఏ ఫ్రెండ్ చాలా రేర్గా దొరుకుతారండి మనకి. సో క్లాస్ ఏ ఫ్రెండ్ మిస్ కావద్దు. వాళ్ళ ఫ్రెండ్స్ అంటే మీరు ఎప్పుడు ఇక్కడ ఉండాల్సి, మీరు వింటున్నారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఎందుకన్నాను నేను, పవన్ కళ్యాణ్ గారి వెంట నడిచేవాడు, జనసేనని సపోర్ట్ చేసేవాడు, వాడు జీవితంలో ముందుకెళ్తాడు. ఎందుకంటే క్లాస్ ఏ ఆయన. అటువంటి వ్యక్తిని మనం ఎక్కువసేపు వినటం, ఆయన గురించి ఆలోచించడం, ఆయనతోటి మాట్లాడటం, ఆయనతోటి మీరు మాట్లాడాల్సిన పని లేదు. పబ్లిక్ మీటింగ్కి వెళ్ళండి, ఆయన చూడండి, అది చాలు. నేను చెప్తున్నాను, మీ జీవితాలు మారిపోతాయి. సో అలాగనే మా మీటింగ్లకు రండి, నేను 100% చెప్పగలను మీకు. మీ జీవితంలో ఒక గొప్ప మైలురాయి అయింది మన డే ప్రోగ్రామ్కి మీరు వస్తే. ఇంకోటి రెండోది చెప్పాను, నేను ఏదైతే డిసెంబర్ 2019లో పెడతానో వాళ్ళలో ఫ్రీగా వచ్చేవాళ్ళు ఓన్లీ జన సైనికులు మాత్రమేనండి. జన సైనికులు, నాట్ జనసేన ఓటేసేవాళ్ళు కాదు. జన సైనికులు ఎవరైతే జనసేన కోసం బలోపేతం చేయడం కోసం కృషి చేస్తారో వాళ్ళందరికీ ఆ 5,000 రూపీస్ నేను ఛార్జ్ అయిపోతున్నా. దాది ఫ్రీగా ఉంటుంది, కేవలం వాళ్ళకే. సో వాళ్ళు ఎలాగో తెలుస్తారు, మీరు ఎవరి దగ్గర నుంచి వచ్చారు ప్రోగ్రాంలో మనం తెలుసుకుంటాం. వాళ్ళ లిస్ట్ వేస్తాను, వాళ్ళందరికీ నెక్స్ట్ ఇయర్ మనం ఫ్రీగా ఎన్రోల్మెంట్ ఇస్తాం. దట్స్ మై పొలిటికల్ పాయింట్. దో ఇట్ ఈస్ సిల్లీ డియర్ ఫ్రెండ్స్, టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. మీరు ఎల్లప్పుడూ ఏదైనా, ఇప్పుడు నా సెమినార్కి వచ్చినప్పుడు అక్కడ చూడండి, మంచి మంచి ఫ్రెండ్స్ని వాళ్ళతోటి ఫ్రెండ్షిప్ చేయండి. ఈరోజు నేను అదే చేస్తున్నాను. నేను కొత్త పొలిటికల్ లీడర్స్ ఎవరు గొప్ప లీడర్స్. ఇప్పుడు లాస్ట్ టైం వచ్చినప్పుడు హరిప్రసాద్ గారు వచ్చారు, డాక్టర్ హరిప్రసాద్ గారు, అధికార ప్రతినిధి. ఆయన నాకు ఎంతో ప్రభావితం చేశారు, నాకు నచ్చింది ఆయనతోటి ఫ్రెండ్షిప్. ఆయన చాలా బిజీ మ్యాన్, కానీ ఆయన ఎప్పుడు టైం దొరికినా ఆయనకి కాల్ చేసి నేను స్ఫూర్తిని పొందుతూ ఉంటా. రేపొద్దున పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారు, ఆయన్ని ఒక 5 minutes, మోస్ట్ లైక్లీ ఐ గెట్ 5 minutes ప్రైవేట్ టైం అనుకుంటున్నాను, ఆయనతో మాట్లాడబోతున్నా. చాలా ఎగ్జైటింగ్గా ఉందండి. అంటే మనోహర్ గారు, అద్దేపల్లి శ్రీధర్ గారు, వాళ్ళందరూ వస్తున్నారు. వాళ్ళందరితోటి ఒక 5 minutes స్పెండ్ చేసినా కూడా నేను ఒక గొప్ప నాయకత్వ లక్షణాలు నేను ఆటోమేటిక్గా సబ్కాన్షియస్ మైండ్ చేస్తాండి. మనం ఏం చేయాల్సిన లేదు, మనం ఊరికే మాట్లాడుతుంటాం కాన్షియస్గా, బట్ సబ్కాన్షియస్ మైండ్ వాళ్ళ దగ్గర నుంచి అన్నీ నేర్చుకుంటుంది. అందుకనే వెరీ వెరీ పవర్ఫుల్ స్ట్రాటజీ, సింపుల్ బట్ నాట్ సిల్లీ, ఇట్స్ వెరీ పవర్ఫుల్ వన్. సో ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. సో ఇట్ ఈస్ ఏ క్లాస్ ఏ ఛానల్, ప్లీజ్ రిమెంబర్. కత్తి మహేష్ లాగా నన్ను పోలుస్తున్నారు, దయచేసి వాడు క్లాస్ సి, నేను క్లాస్ ఏ. నేను ఎప్పుడు ప్రోత్సహిస్తా, నేను ఎప్పుడు జీవితాల్ని అభివృద్ధి చేయాలని చూస్తా. ఎవడి గురించో నేను విషయం చల్లి నేను గొప్ప అవ్వాలనుకోవట్లా. నేను డెఫినెట్గా ఎక్కువ మంది ఫాలోవర్స్ని కావాలని కోరుకుంటున్నా. నా యూట్యూబ్ ఛానల్ని నిజానికి ఒక ఎంప్లాయ్మెంట్ కూడా ఒకని పెడుతున్నాను. సో డెఫినెట్గా యూట్యూబ్ ఛానల్ ఇంకా పరిగెత్తింది. ఇప్పుడు ఆల్రెడీ జన సైనికులు పరిగెత్తిస్తున్నారు, థ్యాంక్ యూ సో మచ్. అందుకనే పేరు కూడా మారుస్తున్నానండి, NRI వెంకట్ వారియర్స్ ఫర్ జనసేన అని పెట్టదలుచుకున్నా. వారియర్స్ ఫర్ జనసేన, ఎందుకంటే జనసేన మనం బలంగా తీసుకెళ్ళాలి, అది నా ప్రముఖ బాధ్యత. సో జన సైనికుల్ని బలోపేతం చేయటం నా లక్ష్యం. అందుకనే జనసేన అని పదం వాడాలనుకుంటున్నాను. మీరు కామెంట్లో తెలియపరచండి మీకు అది నచ్చిద్దో లేదో. థ్యాంక్ యూ వెరీ మచ్. See you. Please register y2voteforjanasena.comకి వెళ్ళి రిజిస్టర్ అవ్వండి. ఆల్రెడీ చాలామంది, ఈవెన్ బెంగళూరులో కూడా కొంతమంది అడిగారు. బెంగళూరు ఫ్రెండ్స్కి కూడా నేను చెప్తున్నాను, నాకు 50 మంది కంటే అబోవ్ ఫ్రెండ్స్, మీరు ఒక హాల్ బుక్ చేసుకొని మీరు రెడీగా ఉంటే నేను నా సొంత ఖర్చులతో వస్తాను, బ్రహ్మాండసుని ప్రోగ్రామ్ ఇస్తాను, నా బుక్స్ ఫ్రీగా ఇస్తాను. నాకు కావాల్సింది ఏంటంటే జనసేన భావ జాలం ప్రతి యువతలోకి వెళ్ళాలి. ఎందుకంటే ఈ రోజున రాష్ట్ర భవిష్యత్తుకి జనసేన వస్తేనే సాధ్యం. ఈ 2 పార్టీలు కూడా ఒకే తానుముక్కలు, వాళ్ళేం కొత్త కాదు. ఆ పాత రాజకీయాలు 60 ఏళ్ళ నుంచి చూస్తున్నాం, దరిద్రపు రాజకీయం. ఏం మారినీ బ్రతుకులు మారుద్దాం, ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తును మారుద్దాం, మనం మారుదాం, ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తును మారుద్దాం. అందుకోసమైనా సరే మీరు దయచేసి y2voteforjanasena.comకి వెళ్ళి రిజిస్టర్ అవ్వండి. నన్ను కాదని నిజానికి బలోపేతం చేస్తుంది, మిమ్మల్ని మీరు బలోపేతం చేసుకోండి. నాకేం అవసరం, నేను బలంగానే ఉంటా. నన్ను కేవలం ఈ
మీరు ఒకవేళ రాలేకపోయినా మీ ఫ్రెండ్స్కి ఈ కబురు అందించండి, ఫ్రెండ్స్ని జాయిన్ చేయించండి. యూట్యూబ్ ఛానల్ మీరు జాయిన్ అయితే కాదు, మీరు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. క్లాస్ ఏ ఫ్రెండ్స్ అవుతారు వాళ్ళందరూ కూడా. సో అప్పుడు మీ భవిష్యత్తు, మీ ఫ్రెండ్స్ మీరందరూ కూడా క్లాస్ ఏ ఫ్రెండ్స్ అవుతారు. అంటే ఎప్పుడు స్ఫూర్తితోటి రగిలి, ఎప్పుడు ఆనందంగా జీవితంలో కష్టపడి సాధించటం, దానికి ఉన్న కిక్కు ఈ ప్రపంచంలో ఏదీ లేదు సార్. నిజంగా చెప్తున్నాను, ఏదీ లేదు. ఆ కిక్కే వేరు. ఆ జీవితంలో వెనక్కి తిరిగి చూసుకుంటే ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చాము అని చూసుకున్నప్పుడు వచ్చే కిక్కు మీకు కోట్లు ఉన్న రాదు. నా సంతృప్తి కోటీశ్వరులు, 100 కోట్లు 1000 కోట్లు ఉన్న రాదు. ఎందుకంటే నేను అక్కడి నుంచి అంత అధోలోకం నుంచి అలాగ పైకి వచ్చా. అది పైకి రావడానికి కారణం ఏంటి? క్లాస్ ఏ ఫ్రెండ్స్, క్లాస్ ఏ ఫ్రెండ్స్. సో మీరు కూడా క్లాస్ ఏ ఫ్రెండ్స్ని తయారు చేయాలి. మీ ఫ్రెండ్స్ అందరినీ తయారు చేయాలంటే నా ఛానల్నే కాదు, పవన్ కళ్యాణ్ గురించి చెప్పండి, నా ఛానల్ గురించి చెప్పండి. ఎవరైతే మిమ్మల్ని క్లాస్ ఏలాగా ఉత్సాహపరుస్తారో, క్లాస్ ఏ ఫ్రెండ్ లాగా మీకు ఉంటారో వాళ్ళని పరిచయం చేయండి. దట్స్ వాట్ ఈస్ రిక్వైర్డ్. థ్యాంక్ యూ వెరీ మచ్. సీ యూ. బాయ్ బాయ్.